యోహాను సువార్త 15వ అధ్యాయం. ఒక్కొక్క వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? చాలండి. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఏమని చెప్తున్నారు? నేను నిజమైన ద్రాక్షావల్లిని అని. నిజమైన ద్రాక్షావల్లి అన్నారంటే నిజము కానటువంటిది ఉంటాయా అంటే అవును. ఇప్పుడు ఈ లోకంలో చాలా ఫేక్ అనేవి ఉంటాయి కదా. కరెన్సీ మన నోట్లు చూసామనుకోండి, 100 రూపాయల నోటు లేకపోతే 500 రూపాయల నోటు, డూప్లికేట్ నోట్లు కూడా ఉంటాయి కదా, దొంగ నోట్లు అంటారు తెలుసు కదా. మరి నిజమైనది ఉంటుంది, డూప్లికేట్ నోట్ ఉంటుంది, దొంగ నోట్ అంటారు దాన్ని. మరి ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నారు. అంటే ఆయన నిజమైన ద్రాక్షావల్లి అన్నారంటే ఈ లోకంలో డూప్లికేట్ ద్రాక్షావల్లి కూడా ఉంటాయనే కదా అన్నది ఉన్నాయి అన్నమాట ఈ లోకంలో. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని గురించి వాళ్ళు రిప్లికా నేనే యేసుని అన్నట్లు చెప్పుకొని అంత తప్పుడు ప్రసారాలు ఈ రోజుల్లో చేసుకుంటున్న వారు ఉన్నారు. బైబిల్ కూడా చెప్పబడింది, నేనే క్రీస్తునని బయలుదేరి వచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది అని. కాబట్టి ఇక్కడ నేనే ద్రాక్షావల్లిని అనలేదు, నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే ఉన్నాడు, నేనే మార్గము సత్యము జీవం అని అన్నాడు కదా. సో ఆయన సత్యం, ఆయన నిజమైన ద్రాక్షావల్లి. సో ఆయన నిజమైన ద్రాక్షావల్లి అన్నప్పుడు ఇక మన దగ్గర డూప్లికేట్ నోట్లు ఉన్నాయంటే భయపడాలి, కానీ నిజమైన నోట్లు ఉన్నాయంటే భయపడతామా? ఎక్కడైనా చెల్లిద్ది అనేది ధైర్యం నిజమైన నోట్లుంటే. డూప్లికేట్ నోట్లుంటేనే, దొంగ నోట్లుంటే భయపడతాం. అలాగే మరి నిజమైన ద్రాక్షావల్లి అన్నప్పుడు ఆయన నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్నప్పుడు ఇక మనకి ఎంత గొప్ప ఆదరణ చూడండి. ఇక్కడ నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. దేవుడు గురించి చెప్పుకుంటూ వ్యవసాయకుడిగా పోల్చుకొని చెప్పాడు. అలంకారక భాష వాడబడింది చాలాసార్లు బైబిల్లో. ఒక అంశాన్ని గురించి చెప్పాలి అంటే దాని యొక్క సాదృశ్యమైన భాష మాట్లాడుతూ ఇట్లా వ్యవసాయకుడు అని చెప్పంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు నా తండ్రి వ్యవసాయకుడు అని ఎందుకు చెప్పంటే, వ్యవసాయం చేసేటువంటి వాడు ఏం చేస్తాడంటే పొలం కలిగి ఉంటాడు. పొలంలో తనకు కొన్ని మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి కదా. సో ఆ మొక్కల మీద యొక్క ఫలాలకి, ఆ మొక్కలకి అంతా ఆయన అధికారం కలిగి ఉంటాడు. సో ఆయన వ్యవసాయకుడిగా పోల్చుకొని చెప్పాడు. సో నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. ఈయనేమో ద్రాక్షావల్లిగా పోల్చుకొని చెప్పుకున్నారు యేసుక్రీస్తు వారు. తండ్రి ఏమో వ్యవసాయదారుడిగా చెప్పాడు. చెప్పిన తర్వాత 2వ వచనం అన్నారు. సో ఇక్కడ తీగలను గురించి మాట్లాడారు. ఆయనేమో ద్రాక్షావల్లి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు తీగల గురించి మాట్లాడారు. ఆ తీగలు కూడా ఫలించే తీగలు, ఫలింపని తీగల గురించి తెలియజేస్తున్నారు. ఫలింపని తీగ ఉంటేనేమో పారవేస్తాడంట, ఫలించే తీగ ఉంటేనేమో ఏం చేస్తాడంట, సరేలే అంతవరకు ఫలిస్తున్నావు చాలే అంతవరకు ఉండిలే అంటాడా? కాదు, మరి ఎక్కువగా ఫలించాలని చెప్పి దానికి అడ్డొచ్చి ఆ పనికిరాని తీగలను తీసివేస్తాడు. ఎందుకంటే ఈ ఫలించే మొక్కకి ఏదైతే చక్కగా కాస్తూ ఉంటుందో దానికి పక్కన ఫలింపు ప్రయోజనం లేని ఆ ప్రయోజనం అవి ఫలించవు కదా, ఈ ఫలించేదానికి అడ్డుపడతా ఉంటాయి. లేదు, ఈ తీగల్లోనే ఫలించకుండా ఉండే తీగలు అన్నాడు అక్కడ ఆయన, పనికిరాని తీగలను అన్నాడు. ఈ ఫలిస్తూ ఉంటే కానీ పనికిరాని తీగలు కొన్ని ఉంటాయి, అవి ఫలించవు కదా, ఈ ఫలించే వాటికి అడ్డుపడుతుంటాయి. ఏదో అంటారు చూడండి, పెట్టదు అడుక్కొని తినేవదు అన్నట్టు. ఈ ఫలించవు, ఫలించే వాటిని ఫలించకుండా అడ్డుపడుతుంటాయి. కాబట్టి అందుకే వాటిని ఏమంటున్నాడు, తీసి పారేస్తాను అంటున్నాడు. తర్వాత 3వ వచనం. చూసారా, దేవుడు తన వాక్యమును బట్టి డిక్లేర్ చేశాడు. ఆయన న్యాయాధిపతి కూడా అండి. దేవుడు ఒక జడ్జి గారు ఎవరినైనా ఈయన నిర్దోషి అన్నాడు అనుకోండి, ఇంకా ఆయన నిర్దోషి, ఆయన జడ్జి గారు సుప్రీంకోర్టులో తీర్పు తీర్చేశారని. అట్లాగే దేవుడు కూడా చెప్తున్నాడు, నేను నా మాటను బట్టి, నేను మాట చెప్పాను, ఆ మాటను బట్టి మీరు ఇప్పుడు ఎవరై ఉన్నారు, పవిత్రులై ఉన్నారు. ఆయన మాట ద్వారా మనల్ని పవిత్రులుగా ఆయన డిక్లేర్ చేశాడు. యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడినటువంటి వారు, యేసునందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులని ఆయనే వాక్యం చెప్పేశాడు.
కాబట్టి ఇప్పుడు మనం నీతిమంతులం, పవిత్రులం. మనం ఎలా పవిత్రులం అయ్యామంటే ఏదో ఒక 40 రోజులు ఉపవాసం చేయబట్టో, లేకపోతే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన దాకా 10 సార్లు చదివేయబట్టో, లేకపోతే ఉదయం నుండి సాయంత్రం దాకా స్తోత్రం 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 అని కూర్చుంటే అలా పవిత్రం అవలా. ఆయన మాట ఇచ్చాడు, సెలవు ఇచ్చాడు. ఆ మాట ద్వారా మన నీతిమంతులు, ఆయనే మనల్ని కోర్టులో, ఆ తండ్రి యొక్క కోర్టులో చేర్చేస్తున్నాడు. వీళ్ళు నిర్దోషులు అని, పవిత్రులు మనం ఇప్పుడు ఆయన మాట ద్వారా సెలవిచ్చి ఉన్నాడు. అది మనకు గొప్ప ఆదరణ. ఓకే, తర్వాత 4వ వచనం. సో ఈ 4వ వచనం ప్రకారము కండిషన్ ఏంటంటే, నిలిచి ఉండటం అనేది ఒక కండిషన్ కనపడుతుంది మనకి. నిలిచి ఉండదు. తీగంట ఈ ద్రాక్షావల్లి ఏదైతే ఉంటుందో ఆ ద్రాక్షావల్లికి తీగలు ఉంటాయి కదా, ఆ తీగ అనేది అలా అంటుకట్టుబడి నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటేనే ఫలిస్తుంది. ఒకవేళ నిలిచి లేదనుకోండి, తనంతట తానే ఎలాగూ ఫలింపదో అన్నాడు. అలాగే మీరు కూడా ఫలించరండి. అంటే మనం క్రీస్తుకి కనెక్ట్ అయ్యి ఉండాలి కదా. క్రీస్తు ద్రాక్షావల్లి అయి ఉండగా మనం క్రీస్తుతో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఆయనతో కనెక్ట్ అయి ఉంటేనే మనం ద్రాక్షావల్లిగా ఆయనకి జత చేయబడి ఉంటే, అంతే కదా. ఒక కొమ్మని తీసి పక్కన పడేసామనుకోండి, దానికి జీవం ప్రవహించదు కాబట్టి అది ఎండిపోయింది. అదే ఆ యొక్క తీగను తీసి ద్రాక్షావల్లిలోనే అది అలా అంటుకొట్టుకొని ఉంటే, ఈ ద్రాక్షావల్లిలో ఉన్న జీవం దాంట్లోనికి ప్రవహిస్తుంది కాబట్టి అప్పుడు అది ఫలించేదిగా ఉంటుంది, లేకపోతే ఫలాలు ఫలించదు. అందుకని యేసుక్రీస్తు వారితో మనము అలాగా అంటుకట్టబడిన వారే కనెక్ట్ అయ్యి ఉండాలి. మనం ఎప్పుడో ఒకసారి పండగకి ఒకసారి యేసుప్రభు గుర్తొస్తాడండి అన్నట్టు ఉండకూడదు. కొంతమంది అంటుంటారుగా యేసుప్రభు తెలుసా అంటే, వెళ్తామండి చర్చికి మేము కూడా, క్రిస్మస్ వచ్చినప్పుడు, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు, అది లేకపోతే ఎప్పుడో ఒకసారి వెళ్తామండి అంటే, నో. మన అనుదిన జీవితం, లైఫ్ అనేటువంటిది, అసలు జీవితం అనేది ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి. అన్యోన్య సహవాసం అంటారు కదా, దేవునితో అలా కనెక్ట్ అయి ఉంటే ఫలిస్తాము. కనెక్ట్ లేకపోతే ఎంత బయటికి మనం చెప్పుకున్నా నేను కూడా క్రీస్తు వాడినేనండి అని, ఎంత బైబిల్లో పేరు పెట్టుకొని తిరిగినా, డేవిడ్, పాలు అని ఇంకేదో పేర్లు పెట్టుకున్నా, కనెక్ట్ అయ్యి ఉండకపోతే ఫలాలు మాత్రం ఫలించం. ఇది ఇక్కడ 4వ వచనంలో, అంటే ఆయనతో అంటుకట్టబడి ఉండాలి, నిలిచి ఉండాలి అనే పదం అక్కడ ఉంది. నిలిచి ఉండాలి. ఈ నిలిచి ఉండటం గురించి ఇక్కడ చెప్పబడింది. సో నిలిచి ఉండకపోతే ఫలించదు. అంత సింపుల్గా చెప్పిన తర్వాత 7వ వచనం, ఇప్పుడు 5వ వచనం. సో ఇక్కడ 5వ వచనంలో కూడా మరలా కామన్ వర్డ్ మనం గమనిస్తే నిలిచి ఉండటం గురించి మాట్లాడారు, ఫలించడం గురించి మాట్లాడారు. ఎవరైతే ద్రాక్షావల్లిలో, ఇక్కడ క్లియర్గా ఏమన్నాడు, ద్రాక్షావల్లి నేనైతే తీగలు మీరు అని చెప్పాడు. తీగలు మనమే అని ఇంత క్లారిటీగా మనకి స్పష్టంగా దేవుడే చెప్పాడు. సో తీగలు మనమైనప్పుడు ఖచ్చితంగా ద్రాక్షావల్లిలో తీగ నిలిచి ఉండాలి. అప్పుడు ఫలించునని కాదు, ఇక్కడ ఉంది బహుగా ఫలించును అనే మాట కూడా వాడబడింది. ఇందాకేమో మనం పై వచనంలో మరి ఎక్కువగా ఫలించవలనని అని 2వ వచనంలో ఉంది. ఇక్కడ 5వ వచనంలో బహుగా ఫలించునను. చూసారా, కేవలం ఏదో ఫలించడమే కాదండి, ఎక్కువగా, మరి ఎక్కువగా, బహుగా ఫలించడం, ఇట్లాంటి పదాలు రాసున్నాయి. సో ఎప్పుడు కండిషన్స్ అప్లై అయింది, నిలిచి ఉన్నప్పుడు ఎవని యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు అంటే మనం దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుడు మన యందు నిలిచి ఉండాలి. అంటే ఒకరితో ఒకరు అనుసంధానమై ఉంటే అప్పుడు ఫలిస్తాం. ఒకవేళ నిలిచి లేము అనుకోండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకి వేరుగా ఉండి అంటే నిలిచి ఉండకుండా వేరుగా ఉంటే ఏమీ చేయలేము. ఎంత ప్రయత్నం చేసినా, మన శక్తి తెలివితేటలు ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా అవేవి కూడా ఫలించవు. అన్నా ఇంత కష్టపడ్డానన్నా, ఇంత చేసినానన్నా ఏమీ లేదు, చివరికి బూడిదలో పోసినట్టు అయిపోయిందంటే. అవును, కరెక్టే. ఎందుకో తెలుసా, ప్రార్థన అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని శక్తి అంటే, దేవుని యొక్క మాటలంటే అవన్నీ పక్కన పడేస్తాం. ఎంతసేపటికి మన మైండ్లో ఏదో ఇన్ని పెట్టుకుంటాము, ఎంతసేపటికి వాటి కోసం పరుగులు తీస్తుంటారు. దేవునికి కనెక్ట్ అయి ఉంటే కదా ఇవన్నీ వదిలడానికి. సక్సెస్ ఏంటి, తాళం చేయి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఆయనతో నిలిచి ఉండకుండా, ఆయనతో సమయం గడపకుండా, ఆయనతో ప్రార్థన చేయకుండా, ఆయనతో మనం సమయం గడపగానే, ఆయనతో ఉండగానే మనకు మాత్రం అన్నీ అది జరగాలి హో అడావిడిగా పరుగులు తీస్తాము. చివరికి ఏమి జరగపోయేసరికి ఏమవ్వలేదు. మరి అంతే.
అందుకే ఇక్కడ అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏదో చేద్దాం ఏదో చేస్తాం అనుకుంటున్నారేమో కానీ ఏమీ చేయలేరు. అదంతా కూడా సున్నా అని స్పష్టంగా ఫలించలేము. మన జీవితాలు ఏదో మొక్క ఉందంటే ఉందంతే, ఆ మొక్క వల్ల ఏం ప్రయోజనం లేదు. అట్లాగే బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, ఏం ఫలాలు ఉండవు. ఫలం వల్ల లేనప్పుడు చెట్టుకు విలువ లేదండి. అది ఇక్కడ గొప్ప విషయం అర్థం చేసుకోవాలి. మన జీవితం ద్వారా ఏమైనా ఫలాలు ఉన్నాయా? ఎవరికైనా ప్రయోజనం ఉందా మన జీవితం ద్వారా? ఆయనకి వేరుగా ఉంటే మాత్రం ఫలించలేం. ఇది ఇక్కడ నిలిచి ఉండటం గురించి 4వ వచనంలో చదివాము, 5వ వచనంలో చదివాము, ఇప్పుడు 7వ వచనంలో చదువుదాం. ఫస్ట్ 7 చదువుదాం. 7 నిలిచి ఉండిన ఎడల, మరలా ఇక్కడ 7వ వచనంలో నిలిచి ఉండిన ఎడల అనే పదం చెప్పారు. ఏం నిలిచి ఉండాలంటండి? మాటలు. ఎవరి మాటలు? ఊరు ఇరుగు పొరుగు వాళ్ళ ఊర్లు, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు, ఆ మాటల. వాళ్ళు వచ్చారు ఏదో చెప్పారు, వీళ్ళు వచ్చారు ఏదో చెప్పారు, చివరికి వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పారు, మనసు కొడతారు. పాస్టర్ గారితో బాగానే ఉంటాం, చర్చిలో వాళ్ళతో బాగానే ఉంటాం, ఎవరో వచ్చి ఏదో చెప్పగానే 4 మాటలు, ఇంకా ఆ రోజు నుంచి అవునా ఆ సిస్టర్ అట్టాగా, ఈ బ్రదర్ ఇట్టాగా, ఓహో ఇట్లాగా, ఇంకా ఆ రోజు నుంచి ఏమైపోయిద్ది? ఏముండదు. ఇక ఫలించేది ఏడుంటుంది లైఫ్? ఇంకా దేవుని శాపం తెచ్చుకోవడం తప్ప నుంచి ఏముండదు. చాలామంది కుటుంబాల్లో నేను చూస్తున్నా ఈ మధ్యకాలంలో దేవుని శాపాలు ఎందుకు తగులుతున్నాయి అంటే, అరే దేవుని మాట ఎందు నిలిచి ఉండండి అయ్యా అంటే, ఆ బ్రదర్ ఆ మాట చెప్పాడు, ఈ సిస్టర్ ఈ మాట చెప్పింది, ఆ ఆంటీ ఈ మాట చెప్పారు, ఆ మాటలు ఎందు నిల్చుండి గొడవలు పెట్టుకుంటున్నారు. అది చివరికి ఏమైపోతుంది? ప్రమాదాలు తెచ్చుకోవడమో, శాపాలు తెచ్చుకోవడమో, ఇంట్లో గొడవలు తెచ్చుకోవడమో, ఇంకేదో అయిపోతున్నాయి. వద్దవి ఆ మాటలు కాదు. ఇక్కడ ఏమన్నారు? ఎవరి మాటలు అంటండి? దేవుని మాటలు. నిలిచి ఉండాల్సిన ఎవరు నా యందు నిలిచి ఉండాలంటే దేవుని మాటలు చెప్పాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి. దేవుని వాక్యం ఏం చెప్పింది? నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తానన్నాడు. నా మీద ఆధారపడము, నన్ను ఆశ్రయిస్తే నీకు ఖచ్చితంగా బలాన్ని ఇస్తానన్నాడు. ఆ మాటలు గుర్తుపెట్టుకోకుండా ఏదో ఎల్లయ్య పుల్లయ్య ఆయన ఈయన ఎవరో చెప్పాడని చెప్పి ఆ మాటలన్నీ మైండ్లో పెట్టుకొని చివరికి ఇక ఫుల్గా టెన్స్డ్ అయిపోయి ఉంటాం. ఎందుకు పనికిరాదు చివరికి అది. ఓకే, సో అవి వద్దు, ఆ మాటలు వద్దు, కానీ దేవుని మాటల యందు అంటే నిలిచి ఉండటం గురించి ఇక్కడ 4లో చదివాము, 5లో చదివాము, 7లో చదివాము. నిలిచి ఉండటం గురించి ఇప్పుడు 10వ వచనం చదువుదాం. 10వ వచనం. సో ఎక్కడ నిలిచి ఉండాలంటే ఇక్కడ 10వ వచనం ప్రకారం ప్రేమ యందు నిలిచి ఉండటము. ఇందాకేం చదువుకున్నాం? 7వ వచనంలో దేవుని మాటల యందు నిలిచి ఉండాలని చెప్పుకున్నాం, అవునా? సో ఇక్కడ 10వ వచనంలోకి వచ్చేసరికి ప్రేమ యందు నిలిచి ఉంటాం. ఈ రోజుల్లో ప్రేమ యందు నిలిచి ఉంటున్నామా? పగ ద్వేషాల యందు నిలిచి ఉంటున్నామా అండి? పగ ద్వేషాలు కక్షలు ఏదో వాటి యందు నిలిచి ఉంటున్నామంటే అవన్నీ వేస్ట్, అవి వద్దు మనకి. ప్రేమ యందు నిలిచి ఉండాలి అన్నమాట. నా ప్రేమ యందు నిలిచి ఉండి. నా ప్రేమ యందు నిలిచి ఉండటం అంటే ఏంటి? దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాం అంటే, ఆయన చెప్పింది చేసామనుకోండి అంటే, అంటారు కదా నా మీద ప్రేమ ఉంటే ఇది చేసి పెట్టు అని. అట్లాగే దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఇదిగో ఇది చెయ్యి అంటాడు. అంటే ఆయన ఆజ్ఞలు పాటించమని. ఆయన ఆజ్ఞలు ఏం చెప్పాడు? క్షమించమన్నాడు. తిట్టినోడిని కూడా క్షమించమన్నాడు, కొట్టినోడిని కూడా క్షమించమన్నాడు. ఏం చెప్పొద్దు, ఏమనొద్దు, సైలెంట్గా ఉందాం, క్షమించేద్దాం, వదులుకుందాం. నా చేతకాని వాళ్ళలా కనపడతామన్నా, నేను అంత చేతగానే ఉన్నా ఏం పర్వాలేదు. యేసుక్రీస్తు వారి సిలువలో అట్లే కనపడ్డారు. ఏదో పౌరుషాలకు పోయి చేతకాని వాళ్ళలాగా అట్లే అనుకోవద్దు. ఈ బైబిల్ మనకి ఏం నేర్పించిందంటే, ఎంత తగ్గించుకొని బ్రతికితే అంత దీవించబడతాం. అలా కాదని దీన్ని పక్కన పెట్టి ఏదో చేద్దామని చూస్తే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు, చివరికి నవ్వులు పాలవటం తప్ప నుంచి. అది గుర్తుపెట్టుకుందాం. ఇది మన జీవితానికి కావలసిన పాఠం. సో దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఇంకా 16వ వచనంలో ఇంకా దేంటి నిలిచి ఉండటం గురించి చెప్పుకుంటున్నాం. 16వ వచనం. సో ఇక్కడ ఈ 16వ వచనంలో మనకు కొంచెం భిన్నంగా అనిపించినప్పటికీ సారాంశం మాత్రం అదే. ఏంటంటే ఫలము నిలిచి ఉండాలి అని ఇక్కడ రాస్తుంది కదా. ఇందాక దాకా మీరు నిలిచి ఉండాలి, మీరు నిలిచి ఉండాలి, మీరు నిలిచి ఉండాలి, నా మాటలు ఎందు నిలిచి ఉండాలి, నా ప్రేమ ఎందు నిలిచి ఉండాలి, నా ఎందు నిలిచి ఉండాలని చెప్పి ఇప్పుడు మీ ఫలము నిలిచి ఉండాలంటే అన్నాడు. అన్న నేను ఇంత కష్టపడుతున్నాను, ఫలాలు ఫలిస్తున్నాను, కానీ అది చివరికి కొద్దిగాలోనే మళ్ళీ అంతలోనే అరిగిపోతున్నట్టు ఆవిరైపోతుందో ఆ కష్టము ఫలము నిలిచి ఉండేటట్లుగా కూడా చేస్తాడంట. అంటారు కదా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కానీ
ఇంత బైబిల్ చదువుతున్నాను కానీ ఏమో నాకేం అది ఎందుకు అట్లే అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 16వ వచనం ప్రకారము ప్రార్థన చేసే స్వభావం లేదు. ఎందుకంటే అడగటం గురించి రాస్తుంది 16వ వచనంలో. దేని గురించి రాస్తుంది? ఈ 16వ వచనం దేని గురించి రాస్తుందండి? ప్రార్థన గురించి రాస్తుంది. మీరు నా పేరట ఏమి అడుగుదురో. సో ఇక్కడ ప్రార్థన యందు నిలిచి ఉండటం కూడా జరగాలండి. సో అర్థమైందా? ఇప్పుడు మీకు ఈ అంశం అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ప్రార్థన యందు కూడా కలిగి జీవించాలి. ప్రార్థన అనేది మనకి ప్రాముఖ్యము. సో మరొకసారి ఆ పైనుండి దేంట్లో 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 నిలిచి ఉండాలో 4వ వచనంలో దేని యందు నిలిచి ఉండమన్నాడు? 4వ వచనంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో దేని యందు నిలిచి ఉండమన్నాడు? మళ్ళీ ఒకసారి రివ్యూ. నా యందు నిలిచి ఉండి. ఏమండి? దేవుడు అంటే యేసుక్రీస్తు వారు చెప్పారు నా యందు నిలిచి ఉండి. అంటే యేసుక్రీస్తు వారి యందు మనం నిలిచి ఉండాలి. ఓకే. తర్వాత 5వ వచనం దేని యందు నిలిచి ఉండాలి? 5వ వచనం. సో ఆయన యందు నిలిచి ఉండాలి. నేను ఎవని యందు నిలిచి ఉందును అని కూడా అక్కడ 5వ వచనంలో చెప్పారు. గమనించారా? 4వ వచనంలోనేమో నా యందు నిలిచి ఉండి అన్నాడు. అంటే మనం క్రీస్తునందు నిలిచి ఉండాలి. ఓకే, రైట్. 5వ వచనంలో సరికి ఇక్కడ రెండు వైపుల నుంచి ఉంది. ఏమండి? నా యందు నిలిచి ఉండి తర్వాత నేను ఎవని యందు నిలిచి. ఇప్పుడు మనం ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకున్నప్పుడు మరి ఆయన కూడా మన యందు నిలిచి ఉండాలా లేదా? అది కావాలా కోరుకోవద్దా? అది కూడా కావాలి. మనం అయ్యా నువ్వు నాకు కావాలి, నువ్వు నా యందు నిలిచి ఉండాలయ్యా అని అది కూడా కోరుకోవాలి. ఏం లేదు ప్రభా నేను నీకు ఏదో చెప్పేస్తాను, ప్రార్థన చేసేస్తాను, అంతే అయిపోయింది. లేదు, ఆయన నాతో ఉండాలి అని కోరుకోవాలి. కానీ ఏదో 4 ఆశీర్వాదాలు ఇచ్చేస్తే చాలు అంతవరకు. పిల్లల దగ్గరికి పిల్లలు ఎట్లా ఆఫీస్ నుండి డాడీ రాగానే డాడీ ఏం తీసుకొస్తాడని చూసి రోజు ఐస్ క్రీము బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిన తర్వాత ఎంతసేపటికి ఆ బిస్కెట్ ప్యాకెట్ ఎప్పుడు ఇస్తారా అని అక్కడక్కడ తిరుగుతారు. ఇంకా బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ ఇవ్వగానే డాడీ ఏమంటే లేదు కొంచెంసేపు నాతో ఆడుకో, నాతో ఉండి ఇస్తానంటే లేదు నాకు ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే చాలు. అంటే నా యందు నిలిచి ఉండటం గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఆయన ఇచ్చే యందు నిలిచి ఉండటం అనుకున్నప్పుడు మనం ఆయనతో నిలిచి ఉండాలి. ఆయన మనతో కూడా అట్లా టైం స్పెండ్ చేయడానికి మనం ఆయన ఇష్టపడాలి. అంటే మరి మనం ఆ హృదయాన్ని ఆయన కలిగిస్తున్నామా, లేకపోతే ఆయన చూసి నీతో ఉండను నేను అంటున్నాడా? ఎందుకంటే అబ్రహాము ఇంటికి అతిథులుగా దేవుడు వచ్చాడు, దేవుడే అతిథిగా వచ్చాడు. కానీ అక్కడ లోతు ఇంటికి మాత్రం దేవుడు వెళ్ళలేదు, దూతలను మాత్రమే పంపించాడు. ఏమండి? దేవుడే స్వయంగా అబ్రహాం దగ్గరికి వచ్చాడు కానీ లోతు ఇంటికి మాత్రం దేవుడు వెళ్ళలేదు, దూతలను పంపించాడు. సో ఆయన స్వయంగా అబ్రహాం దగ్గరికి వచ్చాడంటే అబ్రహాముతో, ఎందుకంటే అదే అబ్రహాము యందు ఆయన నిలిచినాడు, అబ్రహాము ఆయన యందు నిలిచినాడు. అదండి గొప్ప విషయం. నేను ఒక్కడే దేవుని యందు నిలిచి ఉండటం కాదు, ఆయన నా యందు ఉంటున్నాడంటే ఆయనకి ఎంత ఇష్టం ఉండాలి నా మీద. ఆయన మీద ఇష్టం ఉండాలంటే ఇదిగో కింద వచ్చిన తర్వాత ఉన్నాయి కదా 7వ వచనం. 7వ వచనం ఏమనుంది? 7వ వచనం మాటలు నిలిచి. సో అబ్రహాము దేవుని మాటల యందు నిలిచి ఉన్నాడు. సో మనం దేవుని మాటలు అంటే దేవుని యొక్క వాక్యం అందు నిలిచి ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్పింది? దేవుడు అనేక వాగ్దానాల ద్వారా మీతో మాట్లాడుతున్నాడు, మన అందరితో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మన హృదయంలో ధ్యానం చేసుకొని ఆ మాటలు యందు నిలిచి ఉంటున్నామా, లేకపోతే దేవుని మాట పక్కన పడేసి వేరే ఎవరో ఏదో చెప్పారని చెప్పి అక్కడికి వెళ్ళి ఏదో చేస్తున్నామా? దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడంటే అబ్రహాం వేచి ఉండన్నాడు. వేచి ఉండాలి. దేవుడు చెప్పేటట్లు మనం లేదు ప్రభా ఏదో చేస్తానని ప్రయత్నం చేసామనుకో చివరికి పాపం శారా మాట విన్నందుకు ఏదో అయింది. అది అట్లా ఈ రోజుకి ప్రపంచం కొట్టుకు చేస్తుంది అప్పుడు జరిగిన తప్పుకి. అంటే నిలిచి దేవుని మాట ఏం చెప్పాడో దాని కొరకు వేచి ఉందాం, నిలిచి ఉందాం. అది కొద్దిగా లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది, కొద్దిగా టైం పట్టినా కూడా పర్వాలేదు, వేచి ఉందాం. ఆయన చెప్పిన మాట యందు నిలిచిన ఓపిక నశించకూడదు, ఓపిక నశించకూడదు, నిలిచి ఉందాం. అది సో మనకు ఆయన మాట యందు. సో ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన యందు నేను, నా యందు ఆయన నిలిచి ఉండాలి. తర్వాత 7వ వచనంలో ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. తర్వాత 10వ వచనంలో ప్రేమ యందు. 10వ వచనం అంటే ఆ 10వ వచనం అంటే ప్రేమ ప్రకారం ప్రేమ యందు నిలిచి. ఆయన ప్రేమిస్తున్నామా? ఆయన ప్రేమిస్తున్నామా? ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటున్నామా? ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన ప్రేమించినట్లు అనమాట. సో ఆయన ప్రేమ యందు నిలిచి ఉండటం అనేది మన యొక్క బాధ్యత. తర్వాత 16వ వచనం ప్రకారం సో అడగటం గురించి ఇక్కడ మాట్లాడిన మాట. సో ఇక్కడ ఫలము నిలిచి ఉండాలి అని రాస్తుంది. మీ ఫలం నిలిచి ఉంటుంది ఎప్పుడు? మీరు ప్రార్థనలో గడిపినప్పుడు. అడగమన్నాడు కదా, అడగండి. ఏం అడగాలో అడగండి, దేవుని అడుగుదాం. ప్రార్థనలో సమయం గడుపుతున్నామా? అడుగుతున్నామా?
ప్రార్థనకి రాము, దేవుని సన్నిధిలో ప్రార్థన గడపము, ఇంట్లో ప్రేయర్ చేసుకోము. కానీ దేవుడా నాకు అది కావాలి ఇది కావాలని మా ఇంట్లో అనుకుంటే కుదరదు, అడగమన్నాడు. కావాలన్నప్పుడు దేవుని అడగాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థించమని అడగమన్నాడు. ఏదో మనసులో నేను అనుకుంటే సరిపోదు, దేవుడు ఇస్తాడులే అని కొదుకు. అడుగు అడుగు అడుగు, బైబిల్ అదే చెప్పింది, అడుగుడి మీకు ఇవ్వబడను. అడగండి, నోరు తెరిచి దేవుని అడగాలి. నోరు తెరిచి ఎప్పుడైతే దేవుని అడుగుతామో దేవుడు ఖచ్చితంగా మనల్ని నిలిచేటట్లుగా ఫలింపజేస్తాడు. ఆ ఫలం అనేది బూడిదలో కలిసిపోదు, ఆ కష్టం అనేది ఆవిరైపోదు. క్రైస్తవ జీవితాన్ని నేను జీవిస్తున్నా, ఇంతగా ప్రార్థనలో గడుపుతున్నా, ఇంత చేస్తున్నానంటే అది నిలబడేదిగా ఉంటుంది, కానీ అది ఒట్టిగా అయిపోదు. సో ఎంతసేపటికి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి లౌకికపరమైన ఈ భూలోక సంబంధమైన విషయాల గురించి, తాత్కాలిక వాటి గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం. కానీ మరి దేవుడు చెప్పినట్లు విధానంలో నేను ఫలించేటట్లుగా ఉంటున్నాను, దానికోసం కదా నేను బ్రతకాల్సిందని మనం కోరుకోవాలి. సో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి దేంట్లో నిలబడాలనేది, కానీ సమయం లేక నేను ఇక్కడితో ఆగుదాము. కానీ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనల్ని ద్రాక్షాలు ఫలింపజేయాలని. ఇందాక కూడా ద్రాక్ష తోట గురించే మాట్లాడారు ప్రకాష్ బ్రదరు. సో ద్రాక్ష తోట ఫలించినట్లు అయితే కారు ద్రాక్షలు వద్దు, మంచి ద్రాక్షలు దేవుని ఫలాలు ఫలించేటట్లుగా, ఆ యొక్క దేవుని కొరకు ప్రేమని మనం కలిగి ఉండేటట్లుగా ఆ విధంగా ఫలించటం కోసమే ఏర్పరచుకున్నాడు. అక్కడ 16 వచనం మీరు ధ్యానించండి. 16 వచనం ఒకసారి చదవండి. 16 మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలం నిలిచి ఉండటానికి నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. సో దేవుడు నియమించాడు, మన లైఫ్ని ఆర్డినేట్ చేశాడు. ఎందుకంటే ఫలించడానికి, ఆ ఫలము నిలిచి ఉంటాను అంటే పడిన కష్టము నిలబడటానికి, అది స్థిరపడటానికి. మన జీవితంలో దేవుని కొరకు ఫలిస్తున్నామా? ఏ విధంగా ఫలించాలి? ఆత్మలు సంపాదించాలి, దేవుని సువార్త ఇతరులకు చెప్పాలి. మీ ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు ఎంతోమంది, వాళ్ళు ఏమేమో తెలియక, సత్యం తెలియక, యేసుక్రీస్తు వారు నేను నిజమైన ద్రాక్షావల్లి అన్నాడు. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, సత్యం ఆయన. సో లోకంలో వాళ్ళకి సత్యం తెలియక ఏమేమో చేస్తుంటారు. నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, మీ యొక్క ఇరుగు పొరుగు వారు. ఇప్పుడు బయట వాళ్ళకి ఎవరికో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే, నీకెవరు, నువ్వు ఎందుకు చెప్తున్నావు, మతం మారుస్తున్నావా, అది ఇదని గొడవలు చేస్తారు. కానీ అలా కాకుండా మనము తెలివిగా మన యొక్క ఉన్న స్నేహితుల మధ్య, కొలీగ్స్ మధ్య, వారు రోజు మనతో కూర్చొని మాట్లాడుతూ ఉండేవారి మధ్య ఈ సంభాషణ తీసుకురావాలి. అయ్యా దేవుడు నా కోసం ఇచ్చేశాడు, నా పాపాల కృషిలో చనిపోయాడు, నేను నమ్మాను, ఇదిగో మనందరి కోసం అని చెప్తే ఆ వ్యక్తి నమ్మాడు అనుకోండి, ఆత్మని దేవుని కొరకు మీరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. మన బాధ్యత ఇది. లేదా ఎవరికైనా బాగోలేదని చెప్పారనుకోండి, పర్వాలేదు, భయపడకు, ప్రార్థన చేస్తాం, మా దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడు, నేను నా జీవితంలో ఇది జరిగింది, ఇది కూడా మీకు కూడా జరిగింది, ఇలా చెప్పాలి. ఈ భూమి మీద మనల్ని ఇంకా ఎందుకు ఉంచాడో తెలుసా? సొసైటీలో మనల్ని ఆ క్రీస్తుని రిప్రజెంట్ చేయడం కోసమే. దేవుని రాజ్యాన్ని కట్టడం అంటే అదే, మన లైఫ్ని ఇతరులకి, క్రీస్తు జీవితాన్ని మన ద్వారా చూపించడానికి మనం రిప్రజెంట్, ఆయన ప్రతినిధులు. మన నోరు ఆయన గురించి మాట్లాడాలి, మన క్రియలు ఆయన క్రియలు చేయాలి. అప్పుడు ఇతరులు ఎంతసేపటికి నేను లేచి నా బాధలు తట్టుకొని ఇక ఇదే నా సమస్య, నా గురించే, నా కుటుంబం అనేది ఇందుకోసమే బ్రతుకుతుంటే ఆ జీవితానికి విలువ లేదు. ఎందుకంటే ఆయన అంటాడు, నీ కోసం వచ్చి ఇంత ప్రాణం పెట్టి ఎన్ని చేసి నేను ఇంత రక్షిస్తే నీకు కనీసం ఇంతన్నా ఆలోచన లేదా? నేను నా గురించి, నా రాజ్యం గురించి, అయ్యా నశించిపోతాను ఆత్మల గురించి కొద్దిగా పట్టింపు లేదా? మీ బంధువుల్లో ఉంటారు, ఇరుగు పొరుగు వారి మధ్య ఉంటారు, మీ స్నేహితుల్లో ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నామా? వాళ్ళని ఏ విధంగా దేవుల్లో నడిపించాలి, లేదా దేవుల్లో ఇతరులను మనం ఏ విధంగా ప్రోత్సహించాలి, సో ఇది మన బాధ్యత. దేవుని పిల్లలంగా ఈ భూమి మీద ఎందుకు జీవిస్తున్నాం ఇంకా అంటే, దేవుని రాజ్యం కట్టడానికి. ఎలా కట్టడం అంటే ఏదో ఇటుకలు సిమెంట్ వేసి కట్టేది కాదు ఈ కట్టడం. ఇదే కట్టడం అంటే ఆత్మలు ప్రభువులో కట్టడం, వారిని ప్రభువునందు విశ్వాసమందు బలపరచడం, ప్రార్థన చేయటం, బాగోని వారి కొరకు, ఆత్మ విశ్వాసంలో వెనుకంజ వేస్తున్న వారి కొరకు, దేవుని నుంచి దూరం అయిపోతున్న వరకు ప్రార్థన చేయడం, వారి కొరకు కన్నీరు గార్చడం. మన కుటుంబంలో ఇంకెవరైతే రక్షణ పొందలేదో, మన బంధువుల మధ్య ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఫలించమని దేవుడు కోరుచున్నాడంటే వీటి కొరకు ఫలించాలి, కానీ ఏదో వేరే లోకపరమైనటువంటి ఫలాల కోసం కాదు. లోకమైన ఫలాలు, మనకి డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా, ఇల్లు కావాలా, అవన్నీ దేవుడు ఇస్తాడు, అడగమన్నాడు, ఇస్తాడు. కానీ మరి దేవుని రాజ్యం కొరకు మనం ఏ విధంగా ఫలిస్తున్నాం, అది మనం ఎవరికి వాళ్ళం పరీక్ష చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోనండి, తల వంచి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని బలలో పాల్గొందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, అయ్యా నీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడావు. అవును తండ్రి, నువ్వు నిజమైన ద్రాక్షావల్లివి, నీవు నిజమైన ద్రాక్షావల్లివి కాగా మేము తండ్రి, మేము నీ యొక్క తీగలమై ఉన్నామని నువ్వు మాకు జ్ఞాపకం చేశావు. నీలో నుండి వచ్చే జీవం, నీ కుమారుడైన క్రీస్తులో నుండి వచ్చే జీవం
మమ్మల్ని ఫలింపజేస్తుంది ప్రభా. అయితే మా బాధ్యతగా మేము నిలిచి ఉండటానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో, నీ ప్రార్థనలో, నీ మాటల యందు, నీ వాక్యమందు, నీ యొక్క అనేక విషయాల్లో నువ్వు మాకు ఏదైతే నేర్పించావో వాటి యందు నిలిచి ఉండి, నువ్వు కూడా మా యందు నిలిచి ఉండి మేము ఉంటే ఖచ్చితంగా ఫలిస్తాం. ఆ ఫలం బహుగా ఎక్కువగా ఫలించి అది నీకు మహిమను తీసుకొచ్చే జీవితాలుగా మా జీవితాలు ఉండాలని మీ సన్నిధిలో కోరుకుంటున్నాం. ఇక్కడ చేరువచ్చిన వారిలో ఇంకా ఎవరైతే క్రీస్తుకి అంటి కట్టబడలేదో, ఎవరి జీవితాలు ఇంకా రక్షణ పొందలేదో వారిని కూడా తండ్రి ద్రాక్షావల్లిలోని తీగలుగా వారిని రక్షణ పొంది నీలోనికి జత చేసుకోమని కోరుచుకుంటూ యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. బలలో పాల్గొనడానికి హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ మన హృదయాన్ని పరీక్షించుకుందాం. బైబిల్లో ఏమనుందంటే ఎవరి హృదయాన్ని వాళ్ళు స్వపరీక్ష చేసుకుందాం. పరీక్షించుకొని ఈ బలలో చేయవేమనుంది. ఒకవేళ దేవునికి ఆయాసకరమైనది, దుఃఖం కలిగించేది మనలో ఏమైనా ఉంటే క్షమించమని అడుగుదాం. అయ్యా పలానా విషయం నేను నీకు తప్పుగా చేశానని క్షమించంటే దేవుడు క్షమిస్తాడు. తల్ల వంచి కళ్ళు మూసుకొని బల్ల మీ దగ్గరకు వస్తుండగా రొట్టె రసం తీసుకొని హృదయంలో పరీక్ష చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. హృదయంలో యేసుక్రీస్తు వారు చెప్పారు, నన్ను జ్ఞాపకము చేసుకునేటికై దీన్ని చేయడి అని. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యం. మన కొరకు యేసుక్రీస్తు వారి శరీరం కొట్టబడింది, నలగొట్టబడింది. ఆయన స్వరూపము కోల్పోయాడు. ఎందుకంటే కొరడాలతో కొట్టబడ్డాడు, పిడిగుద్దులతో ముఖం మీద గుద్దారు, ముండ్ల కిరీటాన్ని తల మీద పెట్టారు. ఆ విధంగా చిత్రహింసలు క్రీస్తు శరీరం కొట్టబడింది. కాబట్టి మన కోసం అంత వేదన భరించి ఇదిగో మీకోసమే నేను ఈ విధంగా చేశాను అంటున్నాడు. కాబట్టి ఆ క్రీస్తు ప్రేమను, క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. అవును ప్రభా, నా కోసం నువ్వు ఇంత కష్టపడ్డావు, నా కోసం ఇంత వేదన భరించావు, నా కోసం నువ్వు ఇంత శిక్ష భరించావు ప్రభా, నీకే వందనాలని క్రీస్తు వారిని హృదయంలో తలపోసుకుందాం. ప్రతి ఒక్కరు క్రీస్తునే జ్ఞాపకం చేసుకోండి. ఇంకా వేరే ఏటిని జ్ఞాపకం చేసుకోవద్దు. మన కొరకు సిలువలో గాయాలు పొందిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు సిలువ శ్రమను భరించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు మనోవేదన భరించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. బాధలు అనుభవించిన క్రీస్తుని, కొరడాలతో కొట్టబడిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శరీరం చీల్చబడింది, మాంసపు ముద్దలుగా ఆయన శరీరం చేయబడింది. ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ యొక్క ప్రేమ చేత, కృప చేత అయా మమ్మల్ని రక్షించాలనే ఉద్దేశంతో నీ అద్వితీయ కుమారుడని యేసుక్రీస్తు వారిని మా కొరకు కొరడాలతో కొట్టించావు ప్రభా. అయా కొరడాలతో కొట్టబడ్డారు క్రీస్తు. మా కొరకే క్రీస్తు ఆ శిలువ శ్రమలు అనుభవించారు ప్రభా. మా కొరకే క్రీస్తు మనోవేదన అనుభవించారు. కిరీటం, ముండ్ల కిరీటం పెట్టబడింది, అవమానం భరించారు, ముమ్మివేయబడ్డారు. అయ్యా అదంతా మా కోసమే తండ్రి. క్రీస్తు పొందిన దెబ్బల చేత మాకు మా పాపముల నుండి విముక్తి ఇచ్చావు అయ్యా. నిత్య నరక శిక్ష నుండి తప్పించావు. ఇప్పుడు మమ్మల్ని క్రీస్తునందు స్వతంత్రులుగా చేసి స్వేచ్ఛగా పాప క్షమాపణ అనుగ్రహించావు, నిత్య జీవాన్ని ఇచ్చావు, నరక శిక్ష నుండి తప్పించావు. అందుల కొరకై మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొన్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడి అని క్రీస్తు చెప్పారు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అయ్యా మేము పాపులం. ఈ పాప హృదయాలను కడగటానికి ఈ లోకంలో ఎవరు సరిపోరు. పరిశుద్ధమైనటువంటి వ్యక్తి కావాలి, పరిశుద్ధమైన రక్తం కావాలి. అందుకనే ప్రభువా, ఈ లోకంలోనికి స్వయంగా నీ కుమారుడైన క్రీస్తునే ఈ లోకంలోనికి పంపించావు. పాపము లేనివాడుగా క్రీస్తు ఈ లోకంలో జన్మించారు.
పాపము లేని వారిగా ఈ లోకంలో క్రీస్తు జీవించారు కూడా. జీవించి క్రీస్తు తిరిగో సెలవులో మా కోసమే తండ్రి తన ప్రాణమైన తన రక్తాన్ని ప్రోక్షించారు. క్రీస్తు కార్చిన రక్తంలో మా ప్రతి పాపాన్ని, హృదయంలో ఉన్న పాపాన్ని కడిగివేసి మా హృదయాన్ని ఉచితంగానే శుద్ధీకరించి ఉచితంగానే నీతిమంతులు అని తీర్చి ఇప్పుడు నీ కోర్టులో మమ్మల్ని నిర్దోషులుగా నీతిమంతులుగా నిలబెట్టారు తండ్రి. ఉచితంగా రక్షించాం. అందులో కొరకు మేము మీకేమి ఇవ్వగలం ప్రభా? ఏమి ఇవ్వలేకనే ఈ నా కొద్ది స్తుతి ఆరాధన ఈ రక్షణ పాత్రను చేతపరుచుకొని నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొందాం. నిత్యుడు వగు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. నీ నిత్య ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి నీ అద్భుతమైన శక్తి చేత మమ్మల్ని కాపాడుచు అయా మమ్మల్ని ఎంతగా దీవించావు అయా. నిన్ను జ్ఞాపకం చేసుకుని ఇంత గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చావు. క్రీస్తు చేసిన ఆ శిలువ కార్యాన్ని, క్రీస్తు శరీర రక్తాలకి సాదృశ్యమైన ఈ రొట్టెలో రసంలో పాల్గొనే, ఈ బలలో పాల్గొనే గొప్ప సదవకాశాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎవరైతే ఈ దినమున ఇక్కడ బలలో పాల్గొనలేకపోయారో వారిని క్షమించండి, పాల్గొన్న వారిని దీవించండి. మరొక అవకాశం పాల్గొన్న వారికి దయచేయండి అయ్యా. ఇక్కడ చేరువచ్చిన వారిలో ఎవరి హృదయంలో ఏ దుఃఖం ఉందో, ఎవరి హృదయంలో ఏ కన్నీటితో ఇక్కడికి వచ్చారో, ఏ భారంతో ఇక్కడికి వచ్చారో నీకు తెలుస్తుంది. వారి హృదయాల్లో ఉన్న భారాన్ని మీరు తొలగించండి అయా. వారి కన్నీటిని తొడవండి. వారి హృదయంలో శాంతి సమాధానం దయచేయండి. వారి కుటుంబాల్లో ఉన్న చీకటిని పారద్రోలండి. నీ పరిశుద్ధాత్మ శక్తి, దైవ కార్యాలు వారి కుటుంబాల్లో, హృదయాల్లో జరిగించి నీ సంతోషం, సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే ప్రభా, ఈ యొక్క రక్షణ సువార్తను, క్రీస్తు శిలువ సందేశాన్ని, ప్రేమ సందేశాన్ని నశించిపోతున్న వారికి మేము తెలియజేయడానికి అయా, క్రీస్తు రాకడ వరకు అయా, ఈ భూమి మీద మేము చివరి రోజు జీవించేంత వరకు కూడా మమ్మల్ని నీ యొక్క సువార్తికులుగా వాడుకొనమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.